అందరికీ జేపీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ప్రజాశక్తి అనే ఒక పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ రాశారండి. దీనిలో ఒక ఆర్డర్ కూడా పెట్టారు. దీని విషయం ఏంటంటే, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 11వ వార్డు రామయ్య హాల్ వీధి నివాసి ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారు దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల పరిధిలో ఉన్న అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ గారి అనుమతులు ఉన్నవి లేనివి సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కావున సదరు దరఖాస్తు రాష్ట్రంలోని పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్యలు తీసుకోవాల్సిన కోరడమైనది. కె ఆనంద్ ఓఎస్డి పంచాయతీరాజ్ కమిషనర్ అనే పేరుతో ఉందండి ఆర్డర్. ఏమంటే దీనికి ఈ పేపర్ వాళ్ళు రాసిన ఆర్టికల్ ఏంటంటే, చర్చిలపై సర్కారు కన్ను, రాష్ట్ర వ్యాప్తంగా అనుమతుల పరిశీలన లేని వాటిపై చర్యలు, డిపిఓలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక మతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ చేయటం గతంలో ఎప్పుడైనా చూసామా? బీజేపీ భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం అదే జరుగుతుంది. అది కూడా బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖలో కావడం కలకలం రేపుతుంది. ఒక దరఖాస్తు ప్రాతిపదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిలపై ప్రభుత్వం డేగ కన్నేసింది. ఎన్ని చర్చిల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి, ఎన్నిటికి లేవు అన్న వివరాలు సేకరిస్తుంది. అనుమతులు లేకుండా నిర్మాణమైన చర్చిలపై చర్యలకు సిద్ధమవుతుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ గుట్టుచప్పుడు కాకుండా ఆదేశాలు జారీ చేసింది. జనసేన అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను చూస్తున్న సంగతి తెలిసిందే. ఇంత కీలకమైన ఉత్తర్వులు ఆయనకు తెలియకుండా జారీ కావన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రజాశక్తి సేకరించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన 27/12/164 నెంబర్తో ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుండి మెమో జారీ అయింది. పిఆర్ అండ్ డిఆర్ కమిషన్ పంచాయతీలు ఓఎస్డి పేరిట ఈ మెమో రాష్ట్రంలోని జిల్లా పంచాయతీలకి ఏదో వచ్చిన తర్వాత చర్చిల అనుమతులపై విచారణ ఉత్తర్వులు తక్షణం ఉపసంహరించుకోవాలి కేబీఎస్ అని ఏదో పెట్టారు. ఏమండి ఆ తర్వాత ఇంకేముందంటే దీనిలో మెమోలో ఏముంది? పశ్చిమ గోదావరి అదే మెమోలో ఇప్పుడు ఇందాక చదివాను కదా, అదే ఎంత వేగమో ప్రభుత్వ కార్యాలయాలు పనులు ఎలా జరుగుతాయో ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చర్చిల పైందని లేఖ విషయంలో మాత్రం అధికార యంత్రాంగం అనూహ్యమైన వేగంతో స్పందించింది. కదిలిన యంత్రాంగం అసలు పవన్ కళ్యాణ్ చూస్తున్నాను చూడండి. ఒకవేళ అయినా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమైన పేపర్ అయి ఉండొచ్చు ఇది. సీఎం ప్రకటనకు భిన్నంగా 2024 డిసెంబర్ 23న విజయవాడలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో చర్చల నిర్మాణానికి పునరుద్ధరణకి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవడం, కొత్త చర్చల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఉన్న వాటి మనుగడే కష్టంగా మారిందన్నట్టు రాశారండి. అయితే నేను ఏం చెప్తానంటే, చర్చలకు అనుమతులకి చర్చ పెట్టాలంటే కలెక్టర్ గారు అనుమతి ఉండాలి అనే జీవో ఎవరిచ్చారో ఎప్పుడు ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఆ జీవోయే రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, అవలంబించవచ్చు, పాటించవచ్చు, ప్రచారం చేయవచ్చు. స్వేచ్ఛ అంటే పరిమితులు లేనిదని అర్థం. స్వేచ్ఛ అంటే ఎవడు పర్మిషన్ అక్కర్లేదని అర్థం. దానికి పర్మిషన్ కలెక్టర్ ఇవ్వడం కాదు, రాజ్యాంగం ఇచ్చింది. కలెక్టర్ గారు గొప్ప, రాజ్యాంగం గొప్ప అంటే రాజ్యాంగమే సుప్రీం. రాజ్యాంగంలో ఆల్రెడీ పర్మిషన్ ఉంది. ఉన్నప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలి, లేని చోట మేము ఇది చేస్తాం అంటమే తప్పు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇందులో ఇంకో పాయింట్ ఉంది. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ స్థలాల్లో నిర్మిస్తే, గవర్నమెంట్ స్థలంలో చర్చి నిర్మించేస్తున్నాడు, దానికి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పంచాయతీ నన్ను అడగాలి, ఎంఆర్ఓ గారినో ఎండిఓ గారినో లేదా కలెక్టర్ గారినో ఎవరో ఒకరిని, ఏమంటే పలానా చోట ఈ స్థలం ఉంది, గవర్నమెంట్ స్థలం, ఆ స్థలంలో మేము చర్చి పెట్టుకుని అక్కడ ఉన్న ప్రజలకు మంచి బోధించాలనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అప్పుడు తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఎవరైనా గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించారనుకోండి, ఓకే, వాళ్ళ మీద చట్టపరంగా లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఏమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వచ్చు. అయితే దానికి కావాల్సిన ఎంతైతే ఆస్తి వాల్యూ ఉందో ఆస్తి మీరు గవర్నమెంట్కి చెల్లించండి అనొచ్చు. దానికి కూడా రకరకాల కోల్చడం, దాన్ని క్లీన్ చేయడం, అది అసలు కరెక్టే కాదండి. దానికి కావాల్సిన చర్యలు అలా తీసుకోవాలి. అది కాకుండా ఎన్ని చర్చలు ఉన్నాయో ఇమీడియట్గా కలెక్టర్ అనుమతులు లేని మీరు ఎక్కడున్నారు చూడండి, ఎవడో ఒకడు ఖాళీగా ఉన్నాడు, వాడికి ఏం పని పోవట్లేదు, ఆడొచ్చి లెటర్ పెట్టాడు. ఆ లెటర్ గురించి ఈ రోజున మొత్తం అధికార యంత్రాంగం అంతా కదలడం అంటే గవర్నమెంట్ ఆస్తిని దుర్వినియోగం చేయటమే. ఎందుకంటే అది ఎక్కడా లేదు. ఇప్పుడు నా సొంత స్థలం అండి, నేను బిల్డింగ్ కట్టుకున్నాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఆడికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. ఒకవేళ మైక్ బయట పెట్టి ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించారనుకోండి, వారు కంప్లైంట్ ఇస్తే మైక్ తీయించచ్చు. మైక్ బయట పెట్టి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు ఎవరికి లేదు. కానీ తన సొంత స్థలంలో, సొంత బిల్డింగ్లో వాళ్ళ లోపల చుట్టుపక్కల వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు అక్కడ పూజ చేసుకున్నా, నమాజ్ చేసుకున్నా,
ప్రేయర్ చేసుకున్నా దాన్ని అడగడానికి ఎవరికి హక్కు లేదు, అది ఎవరికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తొంగి చూడటం అనే ఈ ఆలోచన ఏదైతే ఉందో దీన్ని ఒకవేళ ఎవరైనా చేస్తే దాన్ని ఇప్పుడే కట్టడి చేసుకోండి. ఎందుకంటే మతాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎవరో ఒకటి కోసం మతాన్ని మొత్తం కదిపేద్దాం, మతాన్ని మొత్తం ఇది చేద్దాం అనే ఆలోచన మరి ఏ అధికారికి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ ఎఫెక్ట్ కూటమి ప్రభుత్వం మీద పడుతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన వాళ్ళు 2024లో కేవలం ఒక మతస్థులు లేరండి, అన్ని మతాల వాళ్ళు వేశారు. ముఖ్యంగా క్రిస్టియానిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతా ఉంటారు, కానీ అదే క్రిస్టియన్స్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పార్టీకి ఓటేసినప్పుడు ఒక మతాన్ని కంప్లీట్గా ఒక పార్టీకి అంటగట్టడం, వాళ్ళని ప్రతిపక్ష పార్టీగా చూసి వాళ్ళ మీద ఏదైనా ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకోవడం అనేది ఒకవేళ ఎవరికైనా ఆలోచన ఉంటే కనుక అది కరెక్ట్ కాదు. అది ఇమ్మీడియట్గా మార్చుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఏ మతానికన్నా ఒక ఆలయం కట్టుకోవడానికన్నా, లేదా ఒక విగ్రహం పెట్టుకోవడానికన్నా, లేదా ఒక చర్చ్ పెట్టుకోవడానికన్నా, ఒక మసీదు పెట్టుకోవడానికన్నా నాకు తెలిసి ఎవరిని పర్మిషన్ అడగాల్సిన పని లేదు. ఇక్కడ హిందువులుగా ఉన్నా, క్రిస్టియన్స్గా ఉన్నా, ముస్లింలుగా ఉన్నా అందరూ భారతీయులు. ఫస్ట్ మనం ఎక్కడ బ్రిటిష్ నుంచి వచ్చిన క్రిస్టియన్స్ ఎవరు లేరు ఇక్కడ, లేదా పాకిస్తాన్ నుంచో లేకపోతే గల్ఫ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఎవరు లేరు ఇక్కడ, అందరూ ఇండియన్సే. ఒకవేళ ఆయనకి ఈ పేరుతో ఈ దేవుడిని ఆరాధించడం ఒక నచ్చపోతే మరో పేరుతో మరో దేవుడిని ఆరాధించుకుంటాడు, మరో పూజ చేసుకుంటాడు, మరో ప్రేయర్ చేసుకుంటాడు, మరో నమాజ్ చేసుకుంటాడు. వీటి జోలికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొన్నే సుప్రీంకోర్టు కూడా చెప్పిందట, మీకు అంత దురదగా ఉంటే ఇంటికో చర్చ్ పెట్టుకోండి, ఇంటికో మసీదు పెట్టుకోండి, ఇంటికో ఆలయం కట్టుకోండి, మీరు ఏమనుంటే ఇంట్లోనే చావండి, కానీ బయటకు వచ్చి మతాల గొడవలు పెట్టకండి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు చెప్పారు. చెప్పినప్పుడు మనం ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదండి. ఒక మతాలని, మత విశ్వాసాలని టార్గెట్ చేస్తూ మనకున్న ఏదో కొంచెం డిఫరెంట్ ఇంటెన్షన్తో ముందుకెళ్ళడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురైపోతాయి. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును వదులుకోవడానికి ఎవడో సిద్ధంగా ఉండడు. ఇవాళ మనకు అధికారం వచ్చింది కాబట్టి ఒక జీవో ఇష్యూ చేయడం చాలా చిన్న పని, కానీ ఆ జీవో రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాలండి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఇది జీవో కూడా కాదు, ఏదో మెమో ఇచ్చారట. ఆ మెమో అసలు జీవోయే రాజ్యాంగానికి అనుకూలంగా అయితే కొట్టిపారేస్తారు. ఇక మెమోకి ఏమంత క్రెడిబిలిటీ ఉంటుంది? ఆ మెమో ఇచ్చి అలాంటివి చేయడం, ఒకవేళ అది నిజమైతే ఇమీడియట్గా దాని మీద ఈ చర్యలన్నీ తక్షణం నిలుపు చేయడం మంచిదండి. వాళ్ళు నిజం కాకపోతే ఏదైనా ఆయన వైసీపీకి అనుకూలమైన పేపర్ మనల్ని విమర్శించడానికి రాస్తే కనుక ఓకే, దాన్ని పట్టించుకోక్కర్లేదు, వదిలేయచ్చు.